హాయ్ అందరికీ. ఇదిగో మా అత్తమ్మకి పూజ చేస్తున్నాం మేము. అన్ని రకాల వంటలు చేసిన నేను. వడలు, బజ్జీలు, గుడ్లు, పూరీలు, ఏమంటారు కళ్ళు, కోటరు, మటన్. మేము ఎస్టీ వాళ్ళము, అందుకే మా ఆయన మా భాషలో మాట్లాడుతున్నాడు. చూడండి, మా దాంట్లో ఇవన్నీ చేయండి, కానీ నేను చేస్తా. ఎందుకంటే మా అత్తమ్మ మా ఆయనని కన్నది కాబట్టి ఆయనకి నాకు ఇచ్చింది ఈ సంసారం బరువు బాధ్యత మొత్తం మోయమని చెప్పి. తీసుకో, ఇదిగో బగారా రైస్. ఓకేనా, చూడండి వేస్తున్నా. ఇంకో బజ్జీలు వడ్డిస్తున్నాడు, గుడ్లు, మటన్ కూర వడ్డీ. మా అత్త మామకి ఇద్దరికి పెట్టేస్తున్నాం, ఎవరు అలగకుండా. మామగిన చనిపోయిండు కదా, వాళ్ళ ఫోటోలు లేవు మా దగ్గర, అందుకే ఇగో ఈ విధంగా చేసి అందరికీ ముడుతుందంట. పెద్ద వాళ్ళందరూ తింటారంట, అందుకనేసి నేను ఈ విధంగానే చేసేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, అన్ని రకాలు పెడతాం. వాళ్ళ ఆశీర్వాదం మాకు ఎప్పుడు ఉండాలని చెప్పి, మా పిల్లలకి వాళ్ళు చల్లగా చూడాలని చూస్తున్నారు. అందుకనే చేయగో ఈ నా దగ్గర అసలు ఒక్క రూపాయి లేకుండా ఇయ్యాల దబ్బా దబ్బా గిరాకీ అందించింది మా అత్తమ్మ. బ్లౌజులు కుట్టి వాళ్ళకి దబ్బా దబ్బా ఇచ్చేసి 1000 రూపాయలు చేసి ఇగో ఇవాళ మొత్తం ఆ 1000 రూపాయలతోటే ఇది చేస్తున్నా నేను. చూడండి, ఓకేనా. వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ మనకి. కిరాయిల్లు కదా, జాగా సరిపోతలేదు మాకు ఇల్లు జాగా ఏం లేదు, అందుకనేసి కిరాయి ఇంట్లోనే ఉంటాం మేము. ఇట్లా ఉంటామని చెప్పి చాలా మంది ఎక్కరిస్తారు మాకు, మీకు గతి లేదని చెప్పి. అయినా సరే ఇగో గతి లేకుండా ఇంత మంచిగా పెడతాం మేము మా అత్త మామకి. ఇదిగో భార్య కుడి భర్త ఎడమ అని చెప్పి ఇది చేస్తున్నాడు మా ఆయన. కంపిటీషన్ అవుతున్నాడు. ఇక్కడ 9 ఉండాలి, ఇక్కడ అమ్మ ఉండాలి. ఎందుకంటే అమ్మ ఎడమ భుజానికే కూర్చుంటుంది. ఈయన మరి అట్లనే వినాలి. కూర వడ్డిస్తున్నాడు. ఇదిగో కూర. 1/2 కిలో మటన్ తెచ్చిన నేను, ఎక్కువ తేలేను ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవని చెప్పి. ఈ కొంచెం కొంచెం పెట్టేదానికి గిన ఓర్వరండి చాలామంది. ఇంత తింటారు మీరు, మీకు గతే లేదు, ఇంతగానం తింటారు అని చెప్పి మాట్లాడుతుంటారు. ఇంట్లో కళ్ళు ఉంది, కోటర్ ఉంది అత్తమ్మకి, ఇలా కోటర్ ఉంది మామకి. మా ఆయన పూజ చేస్తున్నాడు. చూడండి, వాళ్ళ అమ్మకి ఇట్లా బొట్టు పెట్టి చేయాలంట. 5 బొట్లు పెట్టేస్తే అందరికి ఎక్కుతుందంట. మా అత్తమ్మ ఇది తిని మాకు మంచిగా ఆశీర్వాదిస్తే చాలు, మాకు అంతే కోట్ల ఆస్తి. కొబ్బరికాయ కొడతాడు ఇప్పుడు మా ఆయన, కొబ్బరికాయ కొడితే అయిపోతుంది మా పూజ. ఓకేనా, మా వీడియో గిట్క మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.